ఫస్ట్ నన్ను అసలు ఇక్కడికి ఇన్వైట్ చేసిన నరసింహారెడ్డి గారికి అండ్ సునీల్ గారి ద్వారా, అట్లా సునీల్ గారు వచ్చి చెప్పగానే నేనేం మాట్లాడాలి ఏంటి అని నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఈ ఈవెంట్ గురించి అంటే ఈ బుక్ ఇచ్చిన తర్వాత, మీ సొసైటీ బుక్ ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు అసలు దాని గురించి ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న భాస్కర్ రెడ్డి గారికి అండ్ సునీల్ గారు చెప్పినట్టు నన్ను అంటే మీరు వచ్చి ఒకసారి మీ స్టోరీ చెప్తే చాలు ఇన్స్పైర్ అవుతారు అని చెప్పారు. ఆ విషయం గురించి నేను నిన్నటి నుంచి ఏం మాట్లాడాలి ఏంటి అన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నా. ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ ముందు ఇప్పుడు నరసింహ చెప్పినట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ ముందు మా ప్రాబ్లమ్స్ ఒక జీరో చెప్పాలంటే. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది 2014లో, అట్లానే మేము స్టార్ట్ చేసింది 2013లో. అంటే యాక్చువల్గా 2001లో ఇండస్ట్రీ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి చాలా చిన్నగా మామూలుగా జరుగుతూ ఉంది. అండ్ 2013లోకి వచ్చేసరికి కొంచెం స్పెషల్ ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఉన్న 50 మెంబర్స్ స్టాఫ్ 2500గా ఈరోజు ఎదగడానికి 1 by 1 ఇండస్ట్రీస్ పెట్టుకుంటూ, అంటే నేను ఇన్స్పైర్ చేయాలి అని చెప్పి మన సునీల్ గారు చెప్పినప్పుడు నేను మా వారితో చెప్తే నీ గురించి చెప్పు అన్నారు. నా గురించి చెప్తే ఇన్స్పైర్ అవుతారో లేదో తెలియదు, కానీ మా హస్బెండ్ గురించి చెప్తే మాత్రం అందరూ ఇన్స్పైర్ అవుతారు. 150 రూపీస్తో వాళ్ళ నాయనమ్మ దగ్గర తీసుకొని హైదరాబాద్ వచ్చి, అంటే ఆయన డిప్లొమా చేశారు, చేసేసి హైదరాబాద్ వచ్చి ఐటీసీ అని చెప్పేసి ఒక కంపెనీలో జాయిన్ అయ్యారండి. ఐటీసీలో జాయిన్ అయ్యి జాబ్ చేస్తుంటే ఆయనకి జాబ్ సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. ఏమన్నా చేయాలి అన్న ఇంట్రెస్ట్తో బిజినెస్ చేయాలన్న ఆలోచన. నాకేమైందంటే నాకు 17 yearsలో మీరు ఇందాక సార్ చేసేసి అంటే మాకు రిలేషనే అవుతారు నాగేశ్వర గారు, అలా చేసేసారు. నాకు ఆయన వచ్చి జాబ్ చేస్తున్న ఆయన వచ్చి ఇట్లా నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను, 2 పిల్లలు అప్పటికే మానేద్దాం అనుకుంటున్నాను, బిజినెస్ చేస్తాను అంటే కూడా చెయ్యండి అంటే నాకు చిన్నతనం ఒకటి ప్లస్ ఆయన మీద నమ్మకం ఒకటి, చెయ్యండి అని చెప్పేసి నేను కూడా అనడం. ఇంకా హైదరాబాద్ వచ్చేసేవాడిని, జహీరాబాద్లో ఉండేవాళ్ళం. హైదరాబాద్ వచ్చేసి ఇంకా ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేశారు మెకానికల్ సీల్స్ అని చెప్పేసి. ఫార్మా ఇండస్ట్రీస్కి మెకానికల్ సీల్స్ ఇస్తారు, అంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ చేయడం అవన్నీ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని. అలా చేస్తున్న టైంలో స్లోగా స్టార్ట్ చేసి ఒక్క ఎంప్లాయీని తీసుకున్నారు. అంటే ఫస్ట్ ఆయనే చేశారు బిగ్ హ్యాండ్స్ చేసి, అలాగే ఒక ఎంప్లాయీని తీసుకుని అట్లా గ్రోత్ అవుతూ ఒక 2013 వరకు ఒక 50 మెంబర్స్ ఎంప్లాయీస్ అయ్యారు. 2013లోకి వచ్చేసరికి 1 by 1 ప్రొడక్ట్స్ అన్ని ఆయన ఆలోచించి అది 1 by 1 యాడ్ చేసుకుంటూ ఇట్లా ఇండస్ట్రీ ఒకటి పెట్టడం జరిగింది. ఈ ఇండస్ట్రీలో 2500 మెంబర్స్ ఈరోజు 150 రూపీస్తో వచ్చిన నాగేశ్వరరావు గారి దగ్గర పనిచేస్తున్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే కాల్ చేస్తే ఆయన ఎవరు అని కూడా ఆలోచించరండి. ప్రాబ్లంలో ఉంది అని చెప్తే వాళ్ళకి వెంటనే గూగుల్ పే చేస్తారు. అలాంటి మెంటాలిటీ అడిగితే అంటే ఇలా ఒక పాత్ ద్వారా హెల్ప్ చేయాలి అంటే ఈ పాత్లో హెల్ప్ చేయాలి అనేది ఇప్పటివరకు అయితే కొన్ని తెలిసాయి, కొన్ని చేస్తూ ఉంటాము. బట్ ఇలా ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఇట్లా హెల్ప్ చేయాలి అనేది మామూలు థాట్ కాదండి. నరసింహారెడ్డి గారు మీరు అసలు చాలా గ్రేట్ అసలు ఈ విషయంలో. అండ్ ఇప్పుడు అంటే రెగ్యులర్గా అందరూ చెప్పే విషయం అన్నదానం కన్నా గొప్పదానం లేదంటారు, కానీ ఎడ్యుకేషన్ మించిన దానం ఇంకా లేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్తే
వాళ్ళు చేసేది కాక ఇంకొక నలుగురికి హెల్ప్ చేస్తారు. అన్నదానం అంటే ఆ రోజు తింటారు, ఐ మీన్ అక్కడతో అయిపోద్ది అనేది నా ఉద్దేశం. సో ఇలాంటి అంటే ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ అది రావట్లేదు. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అంటే ప్రతి రూపాయి దానం చేసినా కానీ ఆ మనసు ఉండాలి దానం చేయడానికి. అలాంటి డోనర్స్ అందరికీ ఇట్లా నరసింహారెడ్డి గారిని మీరు అందరూ ముందుండి నడిపిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అండ్ ఆల్సో ఇప్పుడు పిల్లలు ఎవరైనా కానీ నరసింహారెడ్డి గారు మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే 1 అవర్లో మేము జాబ్ ఇస్తామండి, అందులో డౌట్ లేదు. మీరు ఎవరినైనా పంపించండి, ఎనీ టైం మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు అంటే వాళ్ళకి జాబ్ గ్యారంటీ. స్టాండర్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున నేను హామీ ఇస్తున్నానండి. అండ్ ఆల్సో మేము ఏం చేయగలమో అవన్నీ కూడా నేను సార్తో మాట్లాడి చేస్తాను నా తరఫు నుంచి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ PLNR ఎడ్యుకేషన్ సొసైటీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ సునీల్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ.